హే గైస్, రోహిత్ హియర్. సో ఈ వీడియోలో మనం లిస్ట్ కాంప్రహెన్షన్స్ అంటే ఏందో చూద్దాం. ఓకే, దీనికి ముందు నేను లిస్టుల మీద చేశాను, ఓన్లీ లిస్ట్ డేటా స్ట్రక్చర్ మీద. సో అది లెంత్ ఎక్కువ అవుద్దని చెప్పి ఈ లిస్ట్ కాంప్రహెన్షన్స్ని మాత్రం ఈ నెక్స్ట్ వీడియోకి చేశాను. సో ఈ వీడియోలో ఓన్లీ లిస్ట్ కాంప్రహెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో లిస్ట్ కాంప్రహెన్షన్స్ అంటే ఏంది? న్యూ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అని అనుకోవచ్చు. ఇది చాలా డైనమిక్గా ఉంటాయి అండ్ ఒక సింగిల్ లైన్లోనే మనం చాలా వర్క్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ సింటాక్స్ అనుకోండి. ఓకే, మీరు నార్మల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలాంటి సింటాక్స్ చూడరు. సో పైథాన్లో ఈ లిస్ట్ కాంప్రహెన్షన్స్లో మీరు చూస్తారు అది. సో ఇప్పుడు మనకు ఒక ఇటరబుల్ ఉంది, లిస్టే ఉందనుకుందాం. లిస్ట్లో ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్తో ఒక్కొక్క దాన్ని ఇటరేట్ అయ్యి మనం ఇంకొక లిస్ట్ క్రియేట్ చేయాలంటే మనం లూప్ని పెడతాం. లూప్ని పెట్టి ఏదో ఇంకొక కొత్త లిస్ట్కి అపెండ్ చేస్తాం. ఓకే, సో అక్కడ కనీసం ఒక 3 లైన్స్, ఓకే 2 లైన్స్ అలా కోడ్ రాస్తాం. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ సింటాక్స్ చూద్దాం. ఈ లిస్ట్ కాంప్రహెన్షన్స్ నేను సింగిల్ లైన్లోనే ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నా, డైనమిక్గా క్రియేట్ చేస్తున్నా, అక్కడే ఇటరేట్ అవుతున్నా, అక్కడే ఇన్సర్ట్ చేస్తున్నా, అదే లిస్ట్ క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఇది చూస్తే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇక్కడ మనం కోలన్ కూడా పెట్టాల్సిన పని లేదు. ఎగ్జిక్యూట్ అయ్యి ఈ ఇటరబుల్లో ఉన్న ఒక ఐటమ్ ఇలా వచ్చి ఇదే ఐటమ్ మళ్ళీ అక్కడ ప్రాసెస్ జరిగి ఇటు సైడే వెళ్ళిపోద్ది, అంటే ఇక్కడ ఇన్సర్ట్ అయిపోద్ది. అప్పుడు ఫస్ట్ ఒక ఐటమ్ 1 అని క్రియేట్ అయిపోద్ది. నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళద్ది. నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిన తర్వాత ఆ ఐటమ్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ కామా పెట్టుకొని దానికి అదే. సో ఐటమ్ 2ని ఇన్సర్ట్ చేస్తుంది. అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోద్ది. సో మనం దాన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో నమ్స్ అని ఒక ఉంది. ఓకే, సో లిస్ట్ 1 to 3 ఉంది. సో నేను ఇంకొక లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. ఆ లిస్ట్ని ప్రతి నెంబర్తో ఇటరేట్ అయ్యి ఇంటూ 10 చేస్తున్నా. సో నమ్స్లోంచి 1 వస్తుంది, 1 into 10 1 ఇన్సర్ట్ అయిపోద్ది, మళ్ళీ 2 అవద్ది, 2 వస్తుంది, 2 into 10 జరిగి 20 కామా 20 ఇన్సర్ట్ అయిపోద్ది, 3 వస్తుంది, 3 into 10 30 కామా ఇన్సర్ట్ అయ్యి 30 వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూస్తే మీరు ఇలా వచ్చేసింది. అంటే ఒక్క సింగిల్ లైన్లోనే సో నేను ఇంత చేయగలిగాను, అంత ఆపరేషన్ చేయగలిగాను. ఓకే, సో ఇలాగా ఇది ఇంకొక టైపు, రేంజ్ని పెట్టి 10 నెంబర్స్. ఓకే, ఇలా చేశాను, బై 2 చేసేసాను. ఓకే, అలా లిస్ట్ కాంప్రహెన్షన్. ఇప్పుడు లూపింగ్కి లిస్ట్ కాంప్రహెన్షన్స్కి తేడా చూద్దాం. ఓకే, సో నాకు నంబర్స్ 1 to 5 ఉన్నాయి. పవర్స్ అనే లిస్ట్ వచ్చి ఎంటీ లిస్ట్ తీసుకున్నాను. ఓకే, సో నేను సేమ్ థింగ్ని ఒక లూప్లో ట్రై చేసి చూస్తాను. లూప్లో చేస్తే ఇలా వస్తుంది. ఓకే, నేను ఇన్ని లైన్లు రాయాల్సి వస్తుంది. సో వచ్చిందా? సో అదే కానీ పవర్స్ అని పెట్టి నేను సింగిల్ లైన్లో రాసేసా చూడండి. ఓకే, సేమ్ నంబర్స్ తీసుకుంటున్నా, 1 to 5 తీసుకున్నా, ఇక్కడ 6 తీసుకుంటున్నా. సో పవర్ చేస్తున్నా, ఇప్పుడు క్యూబ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చి స్క్వైర్ చేసా, ఇక్కడ క్యూబ్ చేస్తున్నా. సో సేమ్ చూడండి ఏమైంది. ప్రింట్ పవర్స్ని చేస్తే సింగిల్ లైన్లో అయిపోయింది నాకు ఆపరేషన్. ఇక్కడ కనీసం నాకు ఇన్ని లైన్లు పట్టింది, ఇక్కడ వచ్చి 1 లైన్ అయిపోయింది. సో అంటే అక్కడే ఇటరేట్ అయ్యి అక్కడే ఇన్సర్ట్ చేస్తున్నాం లిస్ట్. ఓకే, కాంప్రహెన్షన్స్ అనేవి ఓన్లీ లిస్టులకే పరిమితం కాదు. లిస్టులో చేయొచ్చు, డిక్షనరీస్లో చేయొచ్చు, టపుల్స్లో క్రియేట్ చేయలేం కాబట్టి టపుల్స్లో కుదరదు, సెట్స్లో చేయొచ్చు. ఓకే, సో అది టపుల్స్లో ఎందుకంటే అవి ఇమ్యూటబుల్ కాబట్టి టపుల్స్లో కష్టం. ప్రింట్, ఓకే పవర్స్ అని ప్రింట్ చేస్తాం. నేమ్ అని వాకి కూడా ఉంది. సో ఇక్కడ నేను ఇటరేట్ అవుతున్నా, ప్రతి దానికి ఇటరేట్ అవుతున్న క్యారెక్టర్కి దాన్ని అప్పర్ చేస్తున్నా. సో ఇంకొక లిస్ట్ క్రియేట్ చేస్తున్నా దానితో. సో ఇప్పుడు చూడండి అన్నీ ఇంకో లిస్ట్ క్రియేట్ చేశాను ఒక్కొక్క వర్డ్తో, అలా చేసేసా. అంటే ఒక్కొక్క క్యారెక్టరే వస్తుంది కాబట్టి ఇక్కడ అందుకని వచ్చి కామా పెట్టి ఇంకో నెక్స్ట్ క్యారెక్టర్ అలా అయిపోయింది. ఓకే, ఇది వచ్చి ఇక్కడ ప్రతి నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి దాన్ని ఇంకొక స్ట్రింగ్కి, ఇండెక్స్ అనే స్ట్రింగ్కి అపెండ్ చేస్తాను, కన్కాటనేట్ చేస్తున్నా. అప్పుడు index 1 index 2 అలా కామాలో వస్తుంది, index 1 index 2 అలాగా ఇలా వస్తుంది. సో ఓకే, మీరు కొంచెం ఈ సింటాక్స్ని గమనించుకోండి. ఒక 2-3 టైమ్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరే దీన్ని ఫేవరెట్గా ఫీల్ అవుతారు. ఇంకా లూప్స్ యూస్ చేయరు ఎక్కువ. ఓకే, సో కండిషనల్ లాజిక్, మీరు ఇదే సింగిల్ లైన్లో ఇంకా కండిషన్స్ని కూడా యూస్ చేయొచ్చు. చూడండి, లూప్ యూస్ చేస్తున్నారు, మళ్ళీ కండిషన్ని యూస్ చేస్తున్నారు. సో అన్నీ సింగిల్ లైన్లో చేస్తున్నారు. ఓకే, నంబర్స్ 1 to 6 ఇచ్చాను. ఫస్ట్ నాకు ఇది జరగద్ది. ఇక్కడ లూప్స్ అనేవి హయ్యర్ ప్రయారిటీ. ఫస్ట్ లూప్స్ జరగతాయి. ఒక ఐటమ్ n వస్తుంది, n వచ్చిందా ఈ nని ఇక్కడ చెక్ చేస్తుంది ఫస్ట్, ఆ తర్వాత కండిషన్కి వెళ్ళద్ది. n మాడ్యులస్ 2 అంటే ఇది ఈవెన్ నంబర్ గానైతేనే ప్రింట్ చేయి దీన్ని. ఈ కండిషన్ బట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇన్ కేస్ ఈవెన్ నెంబర్ అయితేనే ఇది ప్రింట్ అవుద్ది. ఇన్ కేస్ ఇప్పుడు 1 ఇప్పుడు చూడండి ఈవెన్స్లోకి వెళ్ళా. సో ఓన్లీ ఈవెన్ నెంబర్సే ప్రింట్ అయ్యాయి.
ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఎన్ని ప్రింట్ ఎన్ని ఇన్సర్ట్ చేస్తుంది, లేకపోతే ఇన్సర్ట్ చేయదు. ఓకే, సో ఇక్కడ చూస్తుంటే ఇఫ్ ఎల్స్ పెట్టినప్పుడు మాత్రం మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేసాం చూడండి. ఇందాక వచ్చి ఇఫ్ ఒక్కటే ఉంటే రైట్కి వచ్చాం. ఐ థింక్ దీన్ని మనం ఇక్కడ కూడా పెట్టొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ కూడా పెట్టొచ్చు, ట్రై చేద్దాం. చేస్తే ఇన్వాలిడ్ సింటాక్స్, ఓకే మేబీ పెట్టకూడదేమో. ఓకే, ట్రై చేస్తాము. ఓకే, ఎల్స్ ఉన్నప్పుడు మాత్రమే పెట్టొచ్చాము. ఓకే, సో ఇఫ్ ఎల్స్ ఉన్నప్పుడు మాత్రం సో ఫర్ లూప్కి లెఫ్ట్ సైడ్లో రాసాం. ఓకే, కానీ ఫర్ మాత్రం హై ప్రయారిటీ, కండిషన్స్ మాత్రం నెక్స్ట్ ప్రయారిటీ. సో ఈ కండిషన్స్ని బట్టి ఇక్కడ ఇన్సర్ట్ అవుద్ది, ఇది ఇన్సర్ట్ అవుద్ది. ఓకే, సో ఇక్కడ ఓన్లీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎల్స్ n/2 చేస్తున్నాం. ఇన్ కేసు అది ఈవెన్ నెంబర్ కానీ అయితే యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేస్తున్నాం, ఆడ్ నెంబర్ కానీ అయితే బై 2 చేస్తున్నాం. ఓకే, సో అండ్ ఇంకోటి వచ్చి జాయిన్. సో ఈ జాయిన్ నేను ఏం చేశానంటే ప్రతి క్యారెక్టర్ని అవుతున్నాను. ఓకే, ఇటరేట్ అవుతున్నా. ఇన్ కేసు నాకు ఏమేం క్యారెక్టర్స్ కావాలంటే ఏ అయితే AEIOU కాదో, అంటే ఏవైతే కాన్సోనెంట్స్ అవుతాయో ఆ కాన్సోనెంట్స్ని మాత్రమే స్పేస్తో జాయిన్ చేస్తున్నా. అంటే ఇక్కడ చూడండి, ఈ కాంప్రహెన్షన్, ఇది లిస్ట్ కాంప్రహెన్షన్ కాదు, ఇది జస్ట్ జాయిన్కి నేను కండిషన్ కోసం ఒక, సో ఇదంతా నాకు ఏమిస్తుంది అంటే ఒక క్యారెక్టర్ని ఇన్సర్ట్ చేస్తుంది ఇక్కడ. సో జాయిన్లో మనం ఎన్ని క్యారెక్టర్స్ పెడితే అన్ని క్యారెక్టర్స్ ఇక్కడ దాన్ని బట్టి జాయిన్ అవుతాయి. సో నాకు ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి, ఏ అయితే కాన్సనెంట్స్ అవుతాయో అవి మాత్రమే ఈ జాయిన్ అనే మెథడ్లో ఇన్సర్ట్ అవుతాయి. ఓకే, సో ఇలాగా చూడండి, ఓన్లీ కాన్సనెంట్స్ వచ్చాయి, ఎందుకంటే ఇక్కడ కండిషన్ మనం పెట్టాం కాబట్టి. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చి సో ఇది సేమ్, ఈ కాన్సనెంట్స్ని మనం ఇప్పుడు లిస్ట్లో ఇన్సర్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో లిస్ట్లో ఇన్సర్ట్ చేసాం, ఇక్కడ వచ్చి జాయిన్లో ఇన్సర్ట్ చేసాం, జాయిన్ అనే మెథడ్లో ఇన్సర్ట్ చేసాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కాంప్రహెన్షను, జాయిన్లో మెథడ్. ఇది వచ్చి లిస్ట్లో ఇన్సర్ట్ చేసాం. నెస్టెడ్ లిస్ట్స్ అంటే ఇందాక చెప్పినట్టే మ్యాట్రిక్స్ అని చెప్పాం కదా, ముందు వీడియోలో చెప్పాము. ఓకే, సో సేమ్ అవే నెస్టెడ్ లిస్ట్స్ అంటే. సో ఇవి మ్యాట్రిక్స్ని ఇందాక ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాం కదా. సో ఇవి గేమ్స్ డిజైన్ చేసేటప్పుడు కానీ, డేటా సైన్స్లో కానీ, విజువలైజేషన్, ట్యాబులేషన్, గ్రూపింగ్ డేటా, సో ఇలాంటివి చేయడానికి ఇంకా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అవన్నీ మన ఛానల్లో వస్తాయి నెక్స్ట్. ఓకే, నేను చెప్తానని. సో యాక్సెసింగ్ నెస్టెడ్ లిస్ట్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది లిస్ట్ లాగా ఉంది కదా. సో అంటే ఫస్ట్ 0th ఎలిమెంట్ ఇది అవద్ది, 0th ఎలిమెంట్ ఇది అవుతుందంటే ఇది కూడా ఒక లిస్టే అని అర్థం. అంటే 0th ఎలిమెంటే ఒక లిస్ట్. సో ఫస్ట్ ఎలిమెంటే ఒక లిస్ట్, మళ్ళీ దాన్ని యాక్సెస్ చేయాలంటే ఇలా ఇవ్వాలి సింటాక్స్. ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తే నాకు ఒక లిస్ట్ వచ్చింది, ఆ లిస్ట్లో మళ్ళీ ఇంకో నెంబర్ని యాక్సెస్ చేయాలంటే, సో ఈ లిస్ట్లో నాకు 5 కావాలంటే 6 కావాలంటే నేను 2 ఇచ్చా. సో అలాగా నాకు 6 వచ్చేసింది. అలాగా ఎన్ని కావాలంటే అన్ని, ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు, ఇన్ కేస్ అది కానీ 3D కానీ అయితే. ఇక్కడ 2 డైమెన్షనలే కాబట్టి అలాగా. ఓకే, -1 అంటే నెక్స్ట్ నుంచి లాస్ట్ నుంచి. ఓకే, -2 అంటే లాస్ట్ నుంచి సెకండ్, అది అలాగా. అండ్ ప్రింట్ వాల్యూస్ని నెస్టెడ్ లిస్ట్లో వాల్యూస్ని ప్రింట్ చేయడం. సో నెస్టెడ్ లిస్టులు అంటే మనకు 2 లిస్టులు ఉన్నాయి కదా, అందుకని 2 ఫర్ లూప్స్ యూస్ చేసాం. దీన్ని సింగిల్లో కూడా కొన్ని ప్రోగ్రామింగ్లో సింగిల్లో కూడా చేసేయచ్చు. ఓకే, అది మనం రాసే లాజిక్ని బట్టి ఉంటుంది. నేను జస్ట్ చూపించాలనే ఉద్దేశంతోనే ఇలా చూపిస్తున్నా. ఓకే, ఇలా నెస్టెడ్ లూప్స్ కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెస్టెడ్ లూప్స్. సో ఇలా ఒక్కొక్క దాన్ని ఫస్ట్ వచ్చి మనకి నెస్టెడ్ లిస్ట్, అన్ని లిస్టులు వస్తాయి, ఒక్కొక్క లిస్ట్ వస్తుంది ఇక్కడ. ఆ లిస్ట్లో మళ్ళీ ఐటమ్స్ని ఇటరేట్ చేస్తాం, ఒక్కొక్కటి ప్రింట్ చేస్తాం. సో నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. ఓకే, నెస్టెడ్ లిస్ట్ కాంప్రహెన్షన్స్ అంటే ఆల్రెడీ లిస్ట్ కాంప్రహెన్షన్స్ చూస్తాం. నెస్టెడ్ లిస్టుల్లో కూడా మనం కాంప్రహెన్షన్స్ అంటే నెస్టెడ్ లిస్టులు ఎలా క్రియేట్ చేయాలి, ఇప్పుడు దాకా లిస్టులు క్రియేట్ చేసాం, నెస్టెడ్ లిస్టులు ఎలా క్రియేట్ చేయాలి కాంప్రహెన్షన్స్. సో ఇది లిస్టా. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఇంకొక లిస్ట్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లిస్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లిస్ట్ ఉంది కదా. సో ఈ కండిషన్ని బేస్ చేసుకొని, ఈ లూప్ని బేస్ చేసుకొని ఇక్కడ లిస్ట్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది, అవుటర్ లూప్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇక్కడ ఇది ఇన్నర్ లిస్ట్ అనుకుంటే ఇది అవుటర్లో ఉంది కదా, ఇది అనేది ఈ ఫర్ లూప్ అవుటర్లో ఉంది కదా, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్. ఈ నెస్టెడ్ లిస్ట్లో ఈ ఐటమ్ వస్తుంది ఇక్కడికి, ఈ లిస్ట్లోకి ఐటమ్ వచ్చి దీని లోపలికి వెళ్ళద్ది ఐటమ్. సో ఈ 1 2 3 అనేది ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీని లోపల మళ్ళీ
ఈ 1 అనే ఐటమ్ని ఇక్కడ తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ తీసుకొని ఈ ఐటమ్ని డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తుంది. అంటే 1 2 3 అలా ప్రింట్ అయిపోతాయి చూడండి. ఓకే ఓకే అర్థమైందా ఇది? సో ఫస్ట్ మనకి ఒక లిస్ట్ వస్తుంది, ఒక నెస్టెడ్ లిస్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి మనకి. ఫస్ట్ దీంట్లో నుంచి ఒక్క ఐటమ్ వస్తుంది. ఒక్క ఐటమ్ అంటే ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ లోపలికి వెళ్ళద్ది. లోపలికి వెళ్ళి సో ఒక్కొక్క ఐటమ్ ఇటరేట్ అవుద్ది. 1 ఫస్ట్ 1 ప్రింట్ అయింది, 2 3 అలా ప్రింట్ చేసి దాని వరకు ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఇది పెట్టేస్తుంది ఎండింగ్ స్టార్టింగ్. సో ఎండింగ్ స్టార్టింగ్ ఇది పెట్టేసింది. సో ఒక లిస్ట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ లిస్ట్లో నుంచి ఇది వస్తుంది. అలాగా 4 5 6 అలా ఇంకొక లిస్ట్ క్రియేట్ చేస్తుంది. అలాగా లిస్ట్స్ ఆఫ్ లిస్ట్స్ని ఇలా క్రియేట్ చేయొచ్చు కాంప్రహెన్షన్ యూస్ చేసి. ఓకే, అండ్ సో బోర్డ్ అనేది నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, మీకు అర్థమవుతుంది. సో 1 2 3 1 2 3 1 2 3 అని వచ్చింది. దీన్ని కానీ మీరు హారిజాంటల్గా మ్యాట్రిక్స్ లాగా కానీ పెట్టుకుంటే 1 2 3 1 2 3 1 2 3 అలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు రేంజ్ ఆఫ్ 1 2 3 పెట్టాం. ఫస్ట్ 1 ఇక్కడికి వస్తుంది, 1 ఇక్కడికి వచ్చేసింది. ఇది జస్ట్ ఇటరేషన్ కోసమే ఇది తీసుకున్నా. 1 ఇక్కడికి వస్తుంది. సో ఈ 1 మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళేది ఇక్కడ ఏం ఉండదు మళ్ళీ. సో ఈ 1 ఇటరేషన్కి మళ్ళీ ఇక్కడ జరగద్ది. 1 2 3 ప్రింట్ అవుద్ది. ఇక్కడ 1 2 3 ఇటరేషన్స్ ఉన్నాయి. 3 ఇటరేషన్కి ఇక్కడ ఒక్కొక్క ఇటరేషన్కి 3 సార్లు జరగద్ది. ఇక్కడ 1 వచ్చిందా, 1 ఇటరేషన్కి ఇక్కడ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి 1 2 3 ప్రింట్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ 2 వస్తుంది. 2కి మళ్ళీ 3 టైమ్స్ ప్రింట్ అయ్యి 1 2 3 మళ్ళీ ప్రింట్ అయ్యి 3 వస్తాయి. అలాగా ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ 3 జరుగుతాయి. ఓకే, సో అలాగా ఇక్కడ కొన్ని కండిషన్స్ నెస్టెడ్ లిస్ట్లే ఇవన్నీ నెస్టెడ్ లిస్ట్లే. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నెస్టెడ్ లిస్ట్ ఉంది. ఫస్ట్ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అంటే 3 టైమ్స్ అంటే మూడు లిస్టులని క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ మనం నెస్టెడ్ లిస్టులని. ఓకే, ఫస్ట్ ఇటరేషన్లో 1 2 3 అనేది మనం ఓన్లీ ఇటరేషన్కే. ఇక్కడ 1 2 3 మనం ఇక్కడ ఏం చేయం. ఓకే, ఓన్లీ ఇటరేషన్స్ కోసమే. అంటే 3 లిస్టులు క్రియేట్ చేయాలి కాబట్టి, 3 ఇన్నర్ లిస్టులు క్రియేట్ చేయాలి కాబట్టి అందుకని 3 తీసుకున్నా ఇక్కడ నేను. ఓకే, సో ఫస్ట్ ఇటరేషన్లో ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ ఇది ప్రింట్ అవుద్ది కదా, నెస్టెడ్ లోపల 1 వస్తుంది. ఈ 1 ఇన్ కేస్ కానీ ఈవెన్ గానైతే ఇది ప్రింట్ చేయమంటున్నా, ఆడ్ గానైతే ప్రింట్ చేయమంటున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది టిక్టాక్ గేమ్ ఉంది కదా, మీకు తెలుసా టిక్టాక్ గేమ్? సో అలా ఆ గేమ్ని ఇలాగే క్రియేట్ చేస్తారు. ఓకే, సో దీన్ని కానీ హారిజాంటల్గా కానీ పెట్టుకుంటే మీకు ఎక్స్ ఇలా, సో ఇలా క్రియేట్ చేయొచ్చు. ఇది లాజిక్. ఇది మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్స్ ఇంకా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు ఇవన్నీ ట్రై చేయండి. ఓకే, సో ఇవన్నీ జస్ట్ ఏం లేదు. ఇక్కడ వచ్చి నార్మల్గా ప్రింట్ చేస్తున్నా, నార్మల్ లిస్ట్. ఇక్కడ వచ్చి నెస్టెడ్ లిస్ట్. సో అందుకే నెస్టెడ్ లిస్ట్గా ఉన్నాయి ఇవన్నీ. నెస్టెడ్ ఇక్కడ మీకు స్టార్టింగ్లో 2 కనిపించాయి అనుకోండి, 2 బ్రాకెట్స్ అంటే అది నెస్టెడ్ లిస్టే. ఇక్కడ ఎండ్ అవుద్ది, కాకపోతే ఒక బ్రాకెట్ ఇక్కడ ఎండ్ అవుద్ది, ఆ తర్వాత లూప్ ఉంటుంది, ఇంకొకటి ఇక్కడ ఎండ్ అవుద్ది. ఓకే, ఇక్కడ చూడండి ఒక బ్రాకెట్ అంతే, నార్మల్ లిస్ట్, ఇది నెస్టెడ్ లిస్ట్. ఓకే, సో ఇవి నెస్టెడ్ లిస్ట్స్ అంటే. ఓకే, మీకు ఇక్కడ ఇంకా కానీ డీప్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ కానీ వెళ్తే మీరు చదివితే మీకు ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, థియరీ కూడా చదువుకోవచ్చు. ఓకే, సో ప్రాక్టికల్గా అయితే నేను చాలానే చూపించాను. ఇన్ కేస్ ఇంకా అర్థం కాకపోతే సో ఇక్కడైనా కోడ్ రన్ చేసుకోండి, లేకపోతే ఇదే జూపిటర్ నోట్బుక్ నేను గిట్హబ్లో ఉంటుంది. ఓకే, గిట్హబ్లో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చి ఉంటాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను చేసిందే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు చేంజెస్ చేసుకొని, మీరు ఇంకేమన్నా కొత్తగా నన్ను యాడ్ చేయమంటారా ఈ నోట్బుక్లో యాడ్ చేయమని చెప్పినా నాకు కింద కమెంట్ పెట్టండి, అది ఇది యాడ్ చేస్తే బాగుంటుంది అని. సో నేను అదే నోట్బుక్లో యాడ్ చేసి గిట్హబ్లో అప్డేట్ చేసేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.